నమ్మవేంట్రా బాబు నేను మారాను. జగన్ నోటి వెంట కొత్త పలుకు. కార్యకర్తల పాట పాడుతున్న వైఎస్ జగన్. చేసింది చాలు అని తిరగబడుతున్న నేతలు. జగన్ మారిపోయారట. కొత్త డైలాగ్ వినిపిస్తోంది వైసీపీ నుంచి. మారిన మనిషిని అనే డైలాగ్ ఒకప్పుడు చంద్రబాబు నుంచి వచ్చేది. అధికారంలోకి రాగానే సీఎం కుర్చీలో కూర్చోగానే పార్టీని కార్యకర్తలను మరిచిపోయి తిరిగేవారు. ఎన్నికల్లో ఓడిపోయేవారు. మళ్లీ ఎన్నికలకు మీరే దిక్కు, మిమ్మల్నే పట్టించుకుంటా అంటూ నేను మారాను అని చెప్పుకునేవారు. ఇప్పుడు ఈ వంతు జగన్ కు వచ్చింది. ఆల్రెడీ జగన్ 2.0 ప్రభుత్వం కార్యకర్తల కోసమే పనిచేస్తుందని చెప్పుకుంటున్నారు వైఎస్ జగన్. కానీ ఆ మాటలను ఆ పార్టీ నేతలు పెద్దగా పట్టించుకోవడం లేదు. చంద్రబాబు ఏం చెప్పారో ఏం చేస్తున్నారో చూశారుగా. అందుకే జగన్ ఈసారి రూట్ మారుస్తున్నారు. ఎలాగైనా దూరం వెళ్లిపోయిన కార్యకర్తలకు దగ్గరకు తెచ్చుకోవడం కోసం కొత్త మాటలు మాట్లాడుతున్నారు. ఎన్నడూ ఇవ్వని హామీలు ఇస్తున్నారు. ఈసారి కార్యకర్తలకి ఎక్కువ ప్రాధాన్యం అని చెప్పుకోవడానికి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ జెండా మోసిన వారికే టికెట్ ఇస్తామంటున్నారు వైఎస్ జగన్. పార్టీ నేతలేమో అది అవదమ్మా అంటున్నారు. ఎందుకంటే వైసీపీలో పార్టీ జెండా మోసిన వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. 2019లోనే ఖర్చు పెట్టేశారు. ఇప్పుడు చిల్లిగవ్వలేదు. అలాంటి వారికి టికెట్ ఇచ్చినా ఎన్నికల్లో గెలవడం కష్టం. పైగా నిఖార్సైన కార్యకర్తలకు ఇస్తామంటే కాస్త పెద్ద నేతలు ఒప్పుకునేలా లేరు. తమను కాదని ఎవరికి పడితే వారికి టికెట్లు ఇస్తామంటే కుదరదు అని తెగేసి చెప్పేస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గాల నుంచి నేతలను గెంటేసి తలతిక్క ప్రయోగం చేశారు వైఎస్ జగన్. ఎమ్మెల్యేలుగా గెలిచిన చోట పక్కన పెట్టి ఎక్కడికో పంపించారు. జగన్ తీసుకున్న ఆ నిర్ణయంపై ఇంకా గుర్రుగానే ఉన్నారు నేతలు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ వేలు పెట్టి అభ్యర్థులను తానే డిసైడ్ చేస్తానని జగన్ అంటే ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నారు. మొత్తానికి జగన్ ఏదో చేయాలనుకుంటున్నారు గాని పరిస్థితి ఆయన చేయి దాటిపోయిందన్న విషయం అర్థం కావడం లేదంటోంది బీసీవై పార్టీ. పార్టీపై కమాండ్ ను జగన్ ఎప్పుడో కోల్పోయారని పలు సందర్భాల్లో ఉదాహరణలతో సహా చెప్పింది బీసీవై పార్టీ.